హలో అండి, నాకైతే 1 కేజీ చాక్లెట్ కేక్ అనేది కేక్ ఆర్డర్ వచ్చిందండి. ఇది నేను 8 ఇంచెస్ టిన్లో అయితే కేక్ అనేది చేశానండి. ఈ కేక్ ఆర్డర్ అనేది ఈవినింగ్ ఇచ్చేసిన తర్వాత మా అమ్మగారు అయితే మార్నింగ్ అయితే ఊరైతే వెళ్తున్నారండి. మా అన్నయ్యల పాప కోసం అయితే ఈ విధంగా నైటు కేక్ వెళ్ళే విధంగా బేక్ చేసుకున్నానండి. నైట్ నాకు 12 అయిపోయింది ఈ బేక్ చేసేసరికి, మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేసరికి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మార్నింగ్ అయితే మా మదర్ వెళ్ళిపోతున్నారు కదా, దానికోసం ఆఫ్టర్నూన్ లంచ్ కావాలండి. ఎందుకంటే మాకు జర్నీ వచ్చి 12 అవర్స్ పడుతుందండి. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చి తునండి. అందుకని ఇంకా ఆవిడ కోసం లంచ్ కోసం నేనైతే వెజిటబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. మా అన్నయ్యల పాప కోసం కేక్ అనేది ప్రిపేర్ చేశాను కదా, ఇలా పీసెస్గా కట్ చేసేసి బాక్స్లో అయితే ప్యాక్ చేసేసానండి. అలాగే నెక్స్ట్ సండే కూడా మా పాప దగ్గరికి అయితే వెళ్తామండి హాస్టల్కి. తను కూడా తింటుంది కదా అని ఇంట్లోకి మా అన్నయ్యల పాపకి అయితే చేశానండి. నాకు కూడా ఎప్పటి నుంచో అయితే ఇలాగా చాకో చిప్స్ అది చుట్టూ వేసుకొని కేక్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. ఇప్పటికైతే కుదిరిందండి. కాకపోతే ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే ఎగ్ అయితే తినండి. నేను ఎప్పుడు కూడా మా అన్నయ్యల పాప కోసం అయితే ప్లెయిన్ కేక్ అయితే చేసేదానండి. ఈసారి అయితే క్రీమ్ కేక్ అయితే చేసి పెట్టానండి. మరి అది వెళ్ళేసరికి అయితే మెల్ట్ అయిపోతుందని అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో అయితే చూడాలి. తీసుకువెళ్ళడం అయితే తీసుకువెళ్తున్నారు. మా వారైతే స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికి అయితే ఆటోలో అయితే వెళ్తున్నారండి. అలాగే మీకు ఈ కేక్స్ ఎలా ఉన్నాయో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.